ఆంధ్ర వలసవాద పార్టీలు ఎలక్షన్లకు ముందేమో జై తెలంగాణ, ఎలక్షన్లై ఫలితం వచ్చిన తర్వాతనేమో నై తెలంగాణ. ఈ దుర్మార్గమైన వ్యూహం అనుసరిస్తుంటే ఇట్లా లాభం లేదు, ఈ పార్టీలను బజార్లకు గుంజాలని చెప్పి ముఖ్యంగా 14F అంటే హైదరాబాదును ఫ్రీ జోన్గా ప్రకటిస్తూ కోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక హైదరాబాద్లో తెలంగాణలో ఉద్యోగాలు పొందలేరు అనేటువంటి ఆందోళనలోంచి తెలంగాణ ఉద్యోగుల్లో పుట్టిన ఆ ఆందోళన నేపథ్యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం నవంబర్ 29న నేను పుట్టిన గడ్డ, నాకు రాజకీయ ఓనమాలు దిద్దించిన గడ్డ, నాకొక దృక్పథాన్ని ఇచ్చిన గడ్డ, నాకొక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన గడ్డ, నేను రాజీనామా చేసి వస్తే నన్ను భారీ మెజారిటీతో గెలిపించి తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన గడ్డ సిద్దిపేట గడ్డ వేదికగానే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని ఆ రోజు ఆయన ప్రకటించి ఆమరణ నిరాహార దీక్ష ప్రకటన చేస్తేనే గజగజలాడింది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ తర్వాత ఆయన నవంబర్ 29న కరీంనగర్ నుంచి బయలుదేరడం, అలుగునూరు చౌరస్తా దగ్గర అరెస్ట్ చేయడం ఆయనను. అదే సమయంలో మనమందరం ఇక్కడ కూర్చుంటే రంగదాంపల్లె అక్కడ ఇప్పుడు స్తూపం ఉన్న చోట మనందరం కూడా దీక్ష కోసం కూర్చుంటే ఒక సిద్దిపేట అంతా ఒక కాన్సంట్రేషన్ క్యాంప్ అయిపోయింది ఆ రోజు పోలీసులతో. ఎక్కడికక్కడ మోహరించి మనల్ని కదలకుండా చేసి ఇక్కడ హరీష్ అన్నను కూడా అరెస్ట్ చేసి మనందరినీ కూడా స్టేషన్లలో పెట్టి అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మీద భయంకరమైన లాఠీ చార్జీ చేసి ఈ అణచివేతలోంచి తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు. అదే సమయంలో శ్రీకాంతాచారి తన తనువుకు నిప్పంటించుకొని ప్రాణత్యాగం చేశాడు. పోలీస్ కిష్టయ్య ప్రాణత్యాగం చేశాడు. అనేక మంది బిడ్డలు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. కేసీఆర్ను ఖమ్మం తీసుకోవడం, ఖమ్మంలో కూడా పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడడం, ఆ తర్వాత ఆయన నిమ్స్కు రావడం. ఒకానొక దశలో ఇక తెలంగాణను ఎవడు ఆగబట్టలేడు, ఈ తెలంగాణ ప్రజలు గనక తిరగబడితే వీళ్ళ ఆవేశాలు పరాకాష్ఠకు చేరితే హైదరాబాదులో వలసవాదుల ఆస్తులు ధ్వంసమైపోతాయనే భయం కలిగింది ఢిల్లీలో ఉన్న ప్రభుత్వానికి. అంత దూరం పోయింది ఉద్యమం. ఇక ఈ ప్రజలు ఎవరు ఆపలేరు, ఓ తుఫాను పుట్టేటట్టుంది, ఒక సునామీ లేచేలాగుంది తెలంగాణలో, అటువంటి ఒక శక్తి విడుదలవుతుందని చెప్పి భయపడవలసి వచ్చి డిసెంబర్ 9 నాడు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటన చేయవలసి వచ్చింది. ఢిల్లీ పీఠాన్ని గజగజ వణికించిన దీక్ష, డిసెంబర్ 9 ప్రకటనను సాధించిన దీక్ష కేసీఆర్ దీక్ష.